ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు సజీవులుగా కాపాడి ఈ విధముగా దేవుని సన్నిధిలో గడిపే భాగ్యమును దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి నా హృదయమంతటితో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఇంతవరకు కూడా పాటల ద్వారా ప్రభువుని స్తుతించాం. దేవుడు మన స్తుతులపై ఆసీనుడిగా ఉన్నారు. ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా జాగ్రత్త కలిగి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏ ఒక్కరు కూడా అజాగ్రత్త లేకుండా ఆశతో దేవుని వాక్యము కొరకు ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ దినము దేవుని వాక్యములో నుండి ఒక వ్యక్తిని గూర్చి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి సంసోను గారు. ఆయనను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మనందరం కూడా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు మనలను మనం సిద్ధపరచుకుంటూ కొరకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి మీ నామాన్ని మహిమపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ మాటల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ఎవరికి ఏ మాటలు అవసరమై ఉన్నవో మీరే వారికి కావలసినటువంటి మాటలు అందించి ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడడానికి తగిన సహాయము దయచేయండి. నిలబడిన నేను బలహీనుడను తండ్రి, నన్ను మీరు బలపరచండి. మీ సిలువ చాటున మరుగుపరుచుకుని నా నోటి నుంచి మీ మాటలు వినిపించి ఆ మాటల ద్వారా మేమందరము మా జీవితాలు సరిచేసుకోవడానికి తగిన సహాయం దయచేయండి. వాక్యమును విత్తుచున్నప్పుడు అపవాది అనేక విధాలుగా ఆ వాక్యమును పాడు చేయటానికి, చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు నాయన. అపవాదిని, వాడి క్రియలను లయపరచండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ సమయంలో మా అందరితో మాట్లాడుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము అనేక మంది కొరకు ధ్యానం చేస్తూ వస్తాం. అనేక మంది కొరకు విన్నాం. సర్వసాధారణంగా బైబిల్ గ్రంథములో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు పడిపోయినటువంటి పరిస్థితులు కనబడతాయి. లేక అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగిన వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది మనకి కనబడతారు. అయితే ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ సంసోను గారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈయన పరిస్థితి ఎలాగూ ఉంటుందంటే, ఒకసారి హెచ్చించబడటం, మరలా పడిపోయినటువంటి పరిస్థితులు, దిగజారిపోయిన పరిస్థితులు, మరలా బలపరచబడడం, మరలా పడిపోయినటువంటి పరిస్థితులు. అసలు ఈ న్యాయాధిపతుల గ్రంథమే అంతే. న్యాయాధిపతుల గ్రంథములోనే
అటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఈ న్యాయాధిపతుల యొక్క గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించబడిన తర్వాత మోషే వారిని విడిపించి తర్వాత యెహోషువ గారి యొక్క నాయకత్వానికి అప్పగించినప్పుడు యెహోషువ గారు ఆ యొక్క కానాను దేశంలోనికి చేర్చి ఆ కానాను దేశంలో 12 గోత్రాల వారికి వారి వారి స్వాస్థ్యాలను అప్పగిస్తాడు. అయితే ఆ యొక్క కానాను దేశంలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా బయటికి పారద్రోలి ఎవరికి రావలసినటువంటి స్వాస్థ్యమును వారికి అప్పగించినట్లుగా కనబడుతుంది. అయితే ప్రియులారా, ఆ దినాలలో అలా అప్పగించబడిన తర్వాత కొంతకాలానికి యెహోషువ గారు చనిపోయిన తర్వాత దేవుని కార్యములను ఎరగనటువంటి ఒక తరము పుట్టుకొస్తుంది. వారు వచ్చిన తర్వాత ఇక వారు ఇష్టానుసారంగా జీవించటం ప్రారంభిస్తారు. అయితే వారికి రాజు లేని కారణాన్ని బట్టి న్యాయాధిపతుల గ్రంథంలో ముఖ్య ఉద్దేశం, వారికి రాజు లేడు, న్యాయాధిపతులు పరిపాలన చేశారు. 15 మంది న్యాయాధిపతులు పరిపాలన చేసినటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. అలా చేస్తున్నటువంటి సమయంలో వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే, ముందు వారి జీవితాలు పాడైపోయిన తర్వాత వారు చేసినటువంటి ఆ దోషాన్ని బట్టి, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారిని శత్రువుకి అప్పగించిన తర్వాత, అంటే ఈ న్యాయాధిపతుల యొక్క గ్రంథం యొక్క క్రమం ఈ విధంగా ఉంటుంది. అప్పగించిన తర్వాత వారు దేవునికి మొర్రపెట్టడం, మరలా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించి వారిని విడిపించటం. విడిపించబడిన తర్వాత ఇప్పుడు విడిపించబడ్డాం, ఇప్పుడు బాగానే ఉంది అనే ఉద్దేశముతో మరలా యథాప్రకారంగా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఆ దినాల్లో కనబడుతూ ఉన్నాయి. నేటి దినాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి కానీ దేవుని సేవకులను కానీ లెక్క చేయనటువంటి పరిస్థితులు. అలా జరుగుతున్నటువంటి దినాల్లో ఈ పడిపోతూ లేస్తూ వస్తూ ఉన్నారు. అదే క్రమంలో సంసోను గారిని న్యాయాధిపతిగా దేవుడు పంపించటానికి ఒక ప్రణాళిక చొప్పున ఆయనను ఒక న్యాయాధిపతిగా పంపించడం జరుగుతుంది. ఇది 13వ అధ్యాయ ప్రారంభము నుండి మనకు కనబడుతుంది. ఈ సంసోను గారు 4 అధ్యాయాల్లో మనకు కనబడతారు. ఆయన యొక్క చరిత్రను మనము ధ్యానం చేయగలిగితే ఆ 4 అధ్యాయాల్లో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. 4 అధ్యాయాల్లో కూడా సంసోను గారి యొక్క పరిస్థితులన్నీ కూడా, సంసోను గారు పరిస్థితి ఎటువంటిదో, ఆయన ఎంతటి బలవంతుడో, మరలా ఎంతటి బలహీనుడైపోయాడో, మరలా ఏ విధంగా బలపరచబడ్డాడో, ఇవన్నీ విషయాలు బహు తేటగా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సంసోను గారిని న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించటానికి ఆ యొక్క సంసోనును పుట్టించాడు. ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన పని కొరకు ఆ సంసోనును ఏర్పాటు చేయడం జరిగింది. అలా పుట్టించినటువంటి సమయంలో ఆయన పుడుతున్నటువంటి దినాల్లో తమ తల్లిదండ్రులకు చెప్పిన మాట ఏంటంటే, చూద్దామా 13వ అధ్యాయంలో 1వ వచనంలో, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఎప్పటిలాగానే మరలా
వారు చేసినటువంటి ఆ దోషాన్ని బట్టి ఫిలిష్తీయులకు 40 సంవత్సరాలు అప్పగించినటువంటి పరిస్థితులు. ఆ కాలంలో దేవుడు ఎవరి ద్వారా ఎవరిని పంపిద్దామా అని చూస్తూ ఉంటాడు. అప్పుడు కనపడినటువంటి వారు మనోహ, అతడు దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు అయినటువంటి ఆ మనోహకి తన భార్య గుడ్రాలై ఉంది. ఆమె గుడ్రాలుగా ఉన్నప్పుడు అక్కడికి యెహోవా దూత వచ్చి ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఆమెకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు గుడ్రాలువు, నీకు కాన్పు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా అపవిత్రమైన దేనినైనను తినకుండా నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు పెడుతున్నటువంటి ఆ బాధను నేను చూస్తున్నాను. వారి నుంచి రక్షించటానికి ఒక కుమారుడు నీ గర్భమున పుడతాడు, అయితే ఇది మొదలుకొని అతడు పుట్టు వరకు కూడా నీవు ఎలా ఉండాలంటే చాలా పవిత్రముగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. ద్రాక్షారసమునైనా మద్యమునైనా అతడు త్రాగకూడదు, అపవిత్రమైన దేనిని నీవు తినకుండుము అని చెప్పడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆమె ఆలోచన చేసింది, భయపడి తన భర్తకు చెప్పింది. నాకు ఒక దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాడు, అతని రూపము దేవదూత రూపం వలె ఉంది అని చెప్పినప్పుడు అతడు ఒక ప్రార్థన చేస్తాడు అక్కడ. అతను చెప్పిన మాటలన్నీ చెప్పిన తర్వాత అతను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, మరలా నా దగ్గరికి వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో, తల్లిదండ్రులైనటువంటి వారికి ఇటువంటి ఆలోచన ఉండాలి. మన బిడ్డలను అడుగుతాం కానీ ఆ బిడ్డలకు మనం ఏమేమి చేయాలో అడగం. చక్కని ఆలోచన, చక్కని ప్రార్థన అని అడిగినప్పుడు మరలా ఆ దూత కనబడి ఈ విషయాలన్నీ కూడా మరలా చెప్పడం మనం చూస్తాం ప్రియులారా. ఈ విధముగా ఆ యొక్క మనోహ భార్యకు కుమారుడు జన్మించటము, అతడు పెద్దవాడై ఎదుగుతూ వస్తున్నాడు, యెహోవా అతనిని ఆశీర్వదించెను అని 24వ వచనంలో కనపడుతుంది. ఈ మొదటి అధ్యాయము ఈ విధముగా సంసోను గారి యొక్క పుట్టుక, దేవునికి వారు బలి అర్పించటము కనపడుతుంది. అది కనబడినటువంటి దూతకి వారు బలి అర్పిస్తారు ముందు వచనాల్లో. ఆ రెండిటితో ఆ యొక్క అధ్యాయం పూర్తవుతుంది. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సంసోనును గురించి జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలా. చెప్పాను కదండి, ఒక ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి వారు పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు, లేక అట్టడుగు స్థితిలో దిగజారిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారు ఉన్నారు. కానీ ఈ సంసోను పరిస్థితి అలా ఉండదండి. దేవుని చేత బలపరచబడిన వాడైనప్పటికీ కూడా, బహు బలము గలవాడైనప్పటికీ కూడా, ఒక జనాంగాన్ని నాశనం చేయటానికి, ఫిలిష్తీయులను అంతమొందించడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పుట్టబడిన వాడు అయినప్పటికీ కూడా తాను ఒక బలహీనతను కలిగి ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి బలహీనతే ఆయన దిగజారిపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. దానిని కనిపెట్టేవాడు ఎవడంటే అపవాది. అపవాది ఏం చేస్తాడంటే, ఎవరికి ఏ బలహీనత ఉన్నదా, ఎవరు దేనికి
పడిపోతారా అని చూసి ఆ వల విసురుతాడు, ఆ గాలం వేస్తాడు, వల వేసి గాలం వేసి లాగుతాడు, దానికి ఎర పెడతాడు. ఎవరు దేనికి పడతారో వాడికి తెలుసు. అదే విధముగా ఈ సంసోను గారు ఎంత బలవంతుడైనప్పటికీ నాజీరు చేయబడినటువంటి వాడు. నాజీరు చేయబడడం అంటే పుట్టినట్లో మాట ఉంటుంది, వ్రతము చేయబడినటువంటి వాడు అంటే ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు. దేవుని పని కొరకు, దేవుని ప్రజలను రక్షించటానికి రక్షకునిగా ప్రతిష్ఠించినటువంటి వాడు. అంత ప్రాముఖ్యమైనటువంటి, అంత ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ ఒక్క బలహీనతే వానిని పడద్రోయడానికి ముఖ్య కారణమైంది. వానిలో ఉన్న ఆ బలహీనత ఏంటంటే 14వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. తిమ్నాతుకు వెళ్ళాడు, మంచిదే. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక అదే, ఫిలిష్తీయులను హతము చేయటమే. కాబట్టి ఆ దేశానికి వెళ్ళడం తప్పులేదు. కానీ వెళ్ళిన తర్వాత తాను చేసినటువంటి పని ఏంటంటే ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతన్ని చూసెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలని తల్లిదండ్రులతో అనగా. ఈనాడు ప్రతి ఒక్కరి పరిస్థితి, యవనస్తులు ఇదే కోణములో ఉన్నారు. వారు చూసుకుని తల్లిదండ్రులకు చెప్పడమే. పూర్వకాలం అయితే అలా కాదండి. తల్లిదండ్రులు చక్కగా చూసి వారు మంచి చెడ్డలు అన్నీ తెలుసుకుని వారి యొక్క మరి ముందు వెనకలన్నీ కూడా పరిశీలన చేసి ఒక యోగ్యమైన మంచిది అనిపించినటువంటి వారిని వివాహానికి సిద్ధపరిచేవారు. ఇప్పుడు అలా కాదు. యవనస్తుల పరిస్థితి ఎలా ఉన్నదంటే ఈ సంసోను వలె చూచి పెద్దలతో చెప్పే విధంగా చెప్పిన తర్వాత వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనములోనే కానీ స్త్రీ లేదనుకొని ఈ సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయులతో, మనకు శత్రువులైనటువంటి ఈ ఫిలిష్తీయులతో నువ్వు సంబంధం కలుపుకోవడానికి చూస్తున్నావా అని చెప్పినప్పుడు అతను అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆమె నాకిష్టమైనది గనుక. అంటే అతని ఇష్టమే, అతని ఇష్టాన్ని నెరవేర్చుకోవడమే. ఈ దినాలలో యవ్వనస్తుల పరిస్థితులు అలాగే కనబడుతున్నాయి. పెద్దల ఇష్టముతో పని లేదు, తల్లిదండ్రుల ఇష్టముతో పని లేదు, దేవుని ఇష్టముతో పని లేదు. వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. పిల్లరా, ఈ సంసోను గారి యొక్క జీవితంలో నుండి మనం శ్రేష్టమైనటువంటి పాఠాలు చాలా నేర్చుకోవచ్చు. సంసోను గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి, శత్రువుల బారి నుంచి వారిని రక్షించడానికి ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన ప్రణాళికతో ఒక బలమైనటువంటి యోధుడిగా సిద్ధపరిచి ఏర్పాటు చేసుకుంటే, తానేమో ఒక బలహీనతలో పడిపోయాడు. స్త్రీ వ్యామోహము. ఆ బలహీనతలో పడిపోయి చూడకూడని దాన్ని చూశాడు. చూసి నాకు ఆమెను ఇచ్చి పెండ్లి చేయండి, ఆమె నాకు ఇష్టమైంది, తన ఇష్టమే, తన ఇష్టం. యవ్వన కాలంలో ఉన్న కుమారులు తల్లిదండ్రులను ఇదే విధముగా బాధ పెట్టేవారుగా ఉంటున్నారు. వారి ఇష్టాన్ని నెరవేర్చాలి, అది ఎటువంటి పని అయినా. చాలామంది తల్లిదండ్రులు అయ్యో వాడు చెప్పింది చేయకపోతే ఏం చేసుకుంటాడో ఇదొక భయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో కూడా చాలామంది కనబడుతున్నారు పిల్లారా. ఇటీవల ఒక మాట విన్నాను నేను. ఇటీవల జరిగింది, విశాఖపట్నంలో చదువుకుంటున్నటువంటి ఒక యవనస్తుడు తన తండ్రిని ఒక బైకు, ఏదో కొత్తగా వచ్చిందంట మోడల్, పెద్ద బైకు కొనమని చాలా దినాల నుంచి పోరు పెడుతున్నాడు, మారం చేస్తున్నాడు. అయితే తండ్రి, అరే ఇప్పుడు కాదు, నీ చదువు పూర్తి అయిపోయిన తర్వాత నీకు తప్పకుండా కొనిస్తాను, నీ శ్రద్ధ అంతా చదువుపై పెట్టంటే, కానే కాదు, అదంటే నాకు ఇష్టము, తప్పకుండా కొనాలి అని పట్టుబట్టి
కొనిచ్చుకున్నాడు. సరే, జరిగిన సంఘటన ఇది. కొన్న తర్వాత ఫ్రెండ్స్ ఎక్కుతారు కదండి. ఫ్రెండ్స్ ఎక్కిన తర్వాత వాడికి ఇటువంటి బైక్ ఉందని అందరికి తెలియాలి కదా. మరి సరదాగా ఒక సెంటర్లోకి టిఫిన్ చేస్తాకని వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత వస్తూ ఒరే నా బైకు సీసీ ఎంతో తెలుసా అంటే పవర్ ఎంతో తెలుసా అని స్పీడ్గా తోలడం ప్రారంభించాడు. దాని స్పీడ్ ఎంతైతే ఉందో అంత తన ఫ్రెండ్కి తెలియాలని తోలుతూ ఒక టర్నింగ్ వచ్చేటప్పటికి అక్కడ టర్నింగ్ తిప్పలేక పక్కన ఉన్నటువంటి డివైడర్ని కొట్టి వెంటనే అక్కడ పడిపోయి తల పగిలిపోయి అక్కడికక్కడే. కారణం ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే జరిగేది ఇదే. సంసోను జీవితంలో కూడా ఎంత గొప్పవాడైతే ఏంటి, ఎంత బలవంతుడైతే ఏంటి, ఎంత దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏంటి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రిలారా, ఆమె నాకు ఇష్టమో చేయండి అన్నారంతే. సరే కాదనలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశానికి ఆ సంబంధం మాట్లాడడానికి వెళతారు. వెళుతున్న సమయంలో మనందరికీ తెలుసు, మధ్యలో ఒక సింహము ఎదురు వస్తుంది. దానిని చూసినప్పుడు, ఆ సంఘటన చూసినప్పుడు సంసోను గారు ఎంతటి బలవంతుడో మనకు అర్థమవుతుంది. 14వ అధ్యాయం 5-6 వచనాల్లో మాట కనపడతా, చదవండి ఒకసారి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతనిని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. చదవమ్మ తర్వాత వచ్చిన కూడా. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఈ చదవబడినటువంటి వాక్యము సంసోను గారు ఎంతటి బలవంతుడో తెలియచేస్తుంది. మనం ముందు చదువుకున్నటువంటి విషయంలో ఆ ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూశాడు, ఎంతటి బలహీనుడైపోయాడో మనకు కనబడుతుంది. అసలు సంసోను గారి యొక్క బలము ఎంత గొప్ప బలము అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బలము ఎంత గొప్ప బలం అంటే, ఒక కొదమ సింహము ఎదురుగా వచ్చినప్పుడు చేతిలో ఏమీ లేకుండా ఒకడు మేక పిల్లని ఎలా చీల్చేస్తాడో అదే విధముగా ఆ యొక్క సింహమును చీల్చివేసినటువంటి గొప్ప బలవంతుడు. ప్రియులారా, అలా చీల్చాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంబంధం ఏదో కుదుర్చుకున్నారు. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, తర్వాత మరలా అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఒక మరలా తిరిగి ఆమెను తీసుకువద్దామని, ఇక అన్ని మాటలన్నీ కుదురుకొని బహుశా పెళ్ళి అయిపోయి ఉంటుంది అప్పటికి, ఆమెను తీసుకురావడానికని వెళ్ళినప్పుడు దారిలో అంతకుముందు తాను చీల్చివేసినటువంటి ఆ యొక్క సింహం యొక్క కళేబారంలో తేనె పట్టు పట్టిందంట. దానిని తీసి తిని తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. ఇచ్చి కానీ అది ఏం జరిగిందో, ఎందువల్ల వచ్చిందో ఎవరికి చెప్పలేదు. అప్పటికి ఆ సింహాన్ని చంపినప్పుడు చెప్పలేదు, ఈ విషయం చెప్పలేదు. చివరికి వెళ్ళిపోయారు అక్కడికి. అక్కడ ఒక విందు జరిగినప్పుడు తన స్నేహితులను అక్కడ పిలిచినప్పుడు, అక్కడ 30 మంది స్నేహితులు అక్కడ కూర్చున్నప్పుడు ఒక విప్పుడు కథ, అంటే ఒక పొడుపు కథ, మనం పొడుపు కథలు అంటాం కదా, ఒక పొడుపు కథను పొడుస్తాడు. ఆ పొడుపు కథ ఏంటంటే, చూద్దాం ఆ మాటని. పన్నెండవ వచనం చదవమ్మా. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల
నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. ఒక పందెం అన్నమాట. మనం కూడా సరదాగా అనుకుంటాం కదా, పొడుపు కథలు పొడుచుకుని డబ్బులకి పందాలు చక్కగా సరదాగా చేస్తారు కదా. అదే విధముగా ఈ యొక్క విందు జరిగే 7 దినములలోగా నేను ఒక పొడుపు కథను వేస్తాను. దానికి మీరు ఎవరైతే సమాధానం చెప్తారో, మీరు చెబితే గనక 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులను మీకు ఇచ్చేదను. అంటే సన్నపు నార బట్టలు అంటే చాలా విలువ కలిగినవి. ఇప్పుడు పట్టు వస్త్రాల కంటే అప్పుడు ఆ సన్నపు నార వస్త్రాలు చాలా విలువ కలిగినటువంటివి. అంత విలువైనటువంటి ఆ వస్త్రాలు 30 దుస్తులు ఇస్తానని పందెం కాశాడు. తర్వాత ఆ యొక్క దినములలో వారు చెప్పలేకపోయారు. చెప్పలేక ఇక ఆ రోజులు పూర్తయిపోతున్నాయి. 1, 2, 3 రోజులు అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక వారు ఏం చేశారంటే తన భార్యను అడుగుతారన్నమాట. భర్త వేసినటువంటి 15వ వచనములో 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిది, నీ పెనివిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయుము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రిని నీ ఇంటి వారిని కాల్చి వేసదము. మా ఆస్తిని స్వాధీనపరచుకున్నట్టుకే మమ్మను పిలిచితిరా. ప్రియులారా, నీ యొక్క పెనివిటిని నీ భర్తను లాలన చేసి ఏదో విధంగా మాటను లాగు, మా ఆస్తులు లాక్కుందామని వేశారా అని వారు చెప్పినప్పుడు ఆమె చంపేస్తారని భయపడ్డదో, లేకపోతే నా ప్రజలు ఓడిపోతారని అనుకున్నదో మరి సంసోనును ఆ విప్పుడు కథ అడగడం ప్రారంభిస్తుంది. పదే పదే అడిగినప్పుడు సంసోను చెప్పకుండా ఉంటాడు. తర్వాత ఆమె ఏడుస్తూ కంటతడి పెట్టుకుంటూ ఆ దినములన్నీ కూడా అతనిని తొందర పెట్టినప్పుడు ఇక ఆమెకు తెలియచేయకుండా ఉండలేకపోయాడు. ఆ విప్పుడు కథను చెబుతాడు. తేనె కంటే తీపైనది, సింహము కంటే బలమైనది అని అతనితో అనగా ఆ ఫిలిష్తీయులు వచ్చి ఆ యొక్క విప్పుడు కథను చెప్పేసినప్పుడు అతను ఏమంటాడంటే, నా దూడతో దున్నకపోయిన ఎడలా నా విప్పుడు కథను మీరు విప్పలేక ఉందురని చెప్పి తాను కోపంతో ఏం చేశాడంటే అతడు వెళ్ళి తన తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ ఆ అస్కోలోను పోయి వారిని 30 మందిని చంపి అస్కోలోనికి వెళ్ళిపోయి అక్కడ ఒక 30 మందిని చంపేసి వారి దగ్గర వస్త్రాలు ఉన్నటువంటి ఆ దుస్తులు లాక్కుని పట్టుకొచ్చి ఎవరైతే ఇప్పుడు కథ చెప్పారో వారికి ఇస్తాడు. ప్రియులారా, అంటే చాలా బలవంతుడు. జరుగుతున్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా చూస్తే ప్రతి విషయంలో కూడా సంసోను గారి యొక్క బలహీనత కనబడుతుంది. అంతే కదండి, అతను బలహీనుడు గనక ఆ ఫిలిష్తీయుల కుమార్తెను చూసి పడిపోయాడు. ఆ బలహీనతే అతను ఓడిపోవడానికి కారణమైంది. అయితే దేవుడు బలమిచ్చాడు గనక దేవుని శక్తి చేత అతడు వారితో యుద్ధము చేసినప్పుడల్లా ఒక మాట కనబడుతుంది మనకి. ఏంటంటే యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా, యెహోవా ఆత్మ చేతే అతడు బలపరచబడ్డాడు. అతడు విజయం పొందిన ప్రతి చోట ఈ మాట వ్రాయబడి ఉంటుంది. యెహోవా ఆత్మ చేత అతడు బలపరచబడి ఒక 30 మందిని చంపేసి ఆ 30 మంది యొక్క వస్త్రాలు దుస్తులు లాక్కొచ్చి ఈ గెలిచిన వారికి ఇచ్చారు. అది తెలిసి తర్వాత వారందరూ కూడా కోపగించి ఈమెనేమో తన భార్యను తన స్నేహితునికి ఇచ్చి చెలికానికి ఇచ్చి పెండి చేసేయడం, మరలా తిరిగి వచ్చినప్పుడు ఇవ్వకపోవడం, ఇవన్నీ చాలా వివాదాలు జరుగుతాయి. తర్వాత వారి యొక్క పంట చేలన్నీ కూడా 300 నక్కలను పట్టుకునంట. అసలు ఎంత శక్తివంతుడో, ఒక్కొక్కటి ధ్యానం చేస్తే
చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 14వ అధ్యాయం 19వ వచనంలో కనపడుతుంది, 30 మంది ఫిలిష్తీయులను చంపాడు. 15వ అధ్యాయం 4వ వచనంలో 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి ఆ రెండు ఒక నక్క తోక అలా కలిపి కట్టి ఆ దివిటీలు వెలిగించి వాటిని మండించి ఆ యొక్క గోధుమ చేలన్నీ కూడా తగలబెట్టించేశాడు. పిల్లారా, ఎంత గొప్ప శక్తివంతుడో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంసోను గారిలో దేవుని ఆత్మ ఒక ప్రత్యేకమైన విధానములో బలపరుస్తూ ఉంటే తానేమో చూడకూడనటువంటి దృశ్యములకు చేయకున్నటువంటి పని చేసి బలహీనుడు అయిపోవడం సమంజసమైపోయింది, సహజంగా జరుగుతుందన్నమాట. దేవుడు బలపరుస్తున్నాడు, మళ్ళా బలహీనుడైపోతున్నాడు. అలాగనే అక్కడికి ఫిలిష్తీయుల వరకు వారందరిని చంపిన తర్వాత చివరికి మరలా అతని మీదకి 1000 మంది వచ్చినప్పుడు ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో పట్టుకుని ఆ 1000 మంది మనుషులను కూడా చంపివేశాడు. 15:15 కనపడుతుందన్నమాట. ఎంత గొప్ప శక్తివంతుడో. కానీ ఈ సంసోను గారిలోంచి నేర్చుకోవలసినటువంటి మన పాఠం ఏంటంటే, ఈ ఫిలిష్తీయులతో గొడవ జరుగుతున్నప్పుడు తాను ఒక పని చేశాడు. 15:11 చూడండి. అందుకు యోధా జనులలో 3000 మంది యోతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచిరి. ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిని అంటున్నాడు. అంటే ఎక్కడున్నాడంటే అతడు బండ దగ్గర. 8వ వచనంలో ఉంటుందన్నమాట. తొడలతో తొంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి యోతాము బండ సందులో నివసించెను. సంసోను గారు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోతాములో వారందరినీ హతము చేసిన తర్వాత, చంపిన తర్వాత తాను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని గుర్తిరిగి తాను ఎక్కడ ఉన్నాడంటే బండ సందులలో నివసించాడు. ఈ బండ సందులు చాలా మనం లోతుగా ధ్యానం చేయగలిగితే కనుక ఆ బండ ఎవరో కాదండి. ఆనాడు బండ సందులలో, అంటే బండ కదులుతుందండి, కదలదు. బండ చోటు ఉంటే మనకి ఎటువంటి అపాయం కలగదు. అయితే ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నేటి దినాలలో ఒకవేళ ఆ సంసోను వలె మన జీవితాలు అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, చెడిపోయినటువంటి పరిస్థితుల్లో, శత్రువులకు పట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే గనక మనకు ఆశ్రయము ఏదయ్యా అంటే క్రీస్తు అనే బండ సందులను ఎంచుకుని అక్కడ నివాసం ఉన్నాడు గనక దేవుడు మరలా బలపరిచినప్పుడు, ఆ బలపరిచినటువంటి ఇక్కడ 14వ వచనంలో కనపడుతుంది, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు. మంచిది. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలపరిచిందో గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపేశాడు. ఒకసారి అపాయం నుంచి దేవుడు ఎలా కాపాడుతూ వస్తున్నాడో. కారణం ఏంటో తెలుసా? బండను ఆశ్రయించటమే కాకుండా బండ యొద్ద నివసించాడు. కొత్త నిబంధనలో ఆ బండ క్రీస్తే. మనం క్రీస్తును ఆశ్రయించాలా. శత్రువులు వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేస్తున్నప్పుడు, అపవాది దాడి చేస్తున్నప్పుడు, మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా ఆ బండను ఆశ్రయించువారుగా ఉండాలి. ఆ బండ యొద్ద నివసించువారుగా మనం ఉండాలి. అటువంటి అనుభవము కలిగి ఉన్నాడు కనుక మరలా బలపరిచాడు. చెప్పాను కదండి, సంసోను జీవితంలో హెచ్చడం తగ్గడం, ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైన స్థలం బలపరచబడడం, మరలా బలహీనుడైపోవడం.
అది ఎలాగో జరిగిందంటే మరలా 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అంత గొప్పన శక్తిని పొందుకొని ఆ విధముగా జయించినటువంటి తాను మరలా బలహీనుడైపోయాడు. 16వ అధ్యాయం మొదటి వచనంలో సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతును చూచి ఆమె యొద్దకు చేరెను. తనలో ఏ తప్పు లేకపోయినప్పటికీ, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు గనక, దేవుడు ప్రతిష్ఠించుకున్నవాడు గనక, తనలో ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా చెప్పుకోవాలంటే ఒక్కొక్కటి ఆలోచన చేస్తే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. గొప్ప ప్రార్థన ఉంది, మంచి మంచి దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో నివసించే మంచి అలవాట్లు ఉన్నాయి. అంతకంటే ప్రాముఖ్యంగా గొప్ప విశ్వాసం కలిగినవాడు కూడా. అందుకనే విశ్వాసుల జాబితాలో సంసోను పేరు ఉంటుందో తెలుసండి మీకు. గొప్ప విశ్వాసం కలిగినవాడు. విశ్వాసం కలిగినవాడు కనుకే శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టేవాడు. అంటే దేవుడు చేస్తాడు అనే విశ్వాసం ఉంది కనుక. అయితే మరలా ఎప్పుడైతే బలహీనుడైపోయాడో, మరలా పడిపోయాడో, అక్కడ కూడా అదే పరిస్థితి. ఆ వేశ్యను చూశాడు. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాత్రికాల సమయంలో అక్కడ కూడా శత్రువులు పొంచి ఉన్నారు అని తెలుసుకుని మధ్యరాత్రిలో అర్ధరాత్రే అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారబంధాలను అడ్డకర్రలతో సహా ఓడబేరుకొని, ఎంత బలవంతుడో చూడండి అసలే, వారి నుంచి తప్పించుకుపోయాడు. సరే, అలా తప్పించుకుపోయినవాడు బ్రతికాను బాబు అంటే ఉన్నాడా? మరలా బలహీనత. 4వ వచనంలో పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, దెలీలా అనే స్త్రీని మోహించాడు. ఆ స్త్రీ ఏనండి సంసోను యొక్క అంతానికి ముఖ్య కారణం. ఎందుకంటే ఆ దెలీలా అనే మాటకు ఒకవేళ చాలా వగలాడి అనే అర్థం కావచ్చు, చాలా లైగత్తి అన్నమాట. అసలు చాలా దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. సామెతల గ్రంథము 5:13లో, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో, 5:3 చదవం. 5:3 జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. చాలా వగలాడి మాటలు అన్నమాట. అందుకనే ఆమె మాయలో పడిపోయాడు. అసలు ఆమె యొక్క చూపులకి, ఆమె మాటలకి తట్టుకోలేకపోయాడు. అంత మాత్రమే కాదు, ఆమె దేనికి భక్తురాలంటే ధనానికి భక్తురాలంట. ఫిలిష్తీయులు నీకు కొంత సొమ్మిస్తాం, నీవు ఎలాగైనా సరే ఆ యొక్క సంసోనులో ఉన్నటువంటి బలం దేనిలో ఉందో తెలుసుకోమని ఆమెకు చెప్తాడు. అది ఎంత సొమ్ము అంటే ఆమెకు ఇస్తానన్నది 1100 వెండి నాణేలు ఇస్తానన్నారు. దాని విలువ ఎంతో తెలుసండి? 13 కిలోగ్రాములు వెండి అంట ఆమెకి ఇస్తానన్నది. ఆ ధనానికి ఆశించి పిల్లరా ప్రేమించినటువంటి ఆ వ్యక్తిని అప్పగించడానికి ఇష్టపడింది. అసలు ఎంత డబ్బు వ్యామోహమో చూడండి పిల్లారా. ఆ డబ్బు కోసం స్నేహితులను మోసగించేవారు, ప్రేమికులను మోసగించేవారు, ఆత్మీయులను మోసగించేవారు, వాళ్ళని నమ్ముకునే వాళ్ళు ఎంతమంది లేరు ఈ దినాల్లో కూడా. అదే విధముగా ప్రేమ అనే పేరుతో మోసం చేసి తనకున్నదంతా లాక్కుని తర్వాత రోడ్డున పడేసేవారు ఎంతమంది లేరు పిల్లారా. అదే పరిస్థితి ఈ సంసోనుకు వచ్చింది. ఈ సంసోనులో ఉన్న ఒకటే బలహీనత, అతడు చాలా ఆత్మీయుడు ఓ మాటలో చెప్పాలంటే. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు, దేవుని వరాన్న పుట్టినటువంటి వాడు, ప్రతిష్ఠించబడినటువంటి వాడు గనుక ఇక అతనిలో ఏ లోపము లేదు. కానీ ఇదొక్క బలహీనతే, ఆ స్త్రీ వ్యామోహము అనే బలహీనతే. ఆ స్త్రీ వ్యామోహమైన ఒక మాటలో చెప్పుకోవాలంటే అది ప్రేమ పిచ్చ అయి ఉండవచ్చు. అందుకనే ఆ దెలీలా అంతగా మరి వేధిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు ఆమె
చివరికి ఏమంటుందంటే ఏడుస్తుంది. నువ్వు ప్రేమిస్తానంటున్నావు, నిజంగా నా మీద నీకు ప్రేమ లేదేమో, అందుకే నువ్వు అబద్ధం చెప్తున్నా అంటే 3 సార్లు అబద్ధం చెప్పాడు. నిరవంజి చువ్వలతో నన్ను కడితే నేను ఓడిపోతానని చెప్పినప్పుడు అలా కట్టి టెస్ట్ చేయడానికి సంసోను ఫిలిష్తీయులు నీ మీదకు వస్తున్నారన్నప్పుడు వెంటనే వాటిని తెంపుకొస్తాడు. ఒకసారేమో కొత్తగా పేనిన తాళ్ళు, అంటే ఆ కొత్తగా పేని వాడకుండా ఉన్న తాళ్ళు చాలా బలంగా ఉంటాయి కదండి, ఆ తాళ్ళతో కట్టినప్పుడు అవన్నీ కూడా మరి అదే విధంగా పిలిస్తే అవన్నీ తెంపబడతాయి. ప్రియులారా, తర్వాత ఇక ఆమె నన్ను పదే పదే మోసం చేస్తున్నావు, నా మీద నీకు ప్రేమ లేదు అని చెప్పినప్పుడు అతనంట మరి చావగోరాడంట. ప్రాణం విసిగిపోయి అతడు చావగోరి 16వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట కనపడుతుంది. 16వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం ఉన్నది పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు, నా తల మీదికి మంగళకత్తి రాలేదు, క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవునని ఆమెతో అనెను. ప్రియులారా, తనలో ఉన్నటువంటి ఆ బలము దేని వల్ల ఉన్నదో చెప్పివేశాడు. ఈ సంసోనులో ఉన్నటువంటి ఈ లక్షణాలను బట్టి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, తను ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఉండకూడనటువంటి బలహీనత తనలో ఉంది కనుకనే ఆ బలహీనత వల్ల ఆ బలానంతటిని పోగొట్టుకోగలిగాడు. ఇదే మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. దేవుడు మనలందరినీ కూడా బలవంతులుగానే పుట్టించాడు, యథార్థవంతులుగానే పుట్టించాడు. అయితే మనము కలిగినటువంటి ఆ ఆజ్ఞాతిక్రమం అనే పాపముల వల్ల మనం బలహీనమైపోతున్నాం, పడిపోతున్నాం, దిగజారిపోతున్నాం, మరణానికి అప్పగించబడుతున్నాం. ఈ సంసోనులో కూడా అదే బలహీనత మరణానికి అప్పగించింది. ఎప్పుడైతే ఆమెకు ఆ రహస్యాన్ని చెప్పాడో ఆమె చక్కగా ఫిలిష్తీయులు ఆమె చుట్టూనే ఉండేవారు. ఎంతసేపు కూడా ఒక అతనిని పిలిపించి, ఒక మనిషిని పిలిపించి ఆ తలంతా గొరిగించేసి ఆ ఫిలిష్తీయులకు అప్పగించినప్పుడు అతను ఎప్పటి వల్లనే నేను బలంగా ఉన్నాననుకున్నాడు, విరజిమ్ముతాననుకున్నాడు. కానీ యెహోవా తనను ఎడబాసినని తనకు తెలియలేదు. 20వ వచనంలో, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదననుకునేను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఎత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించెను. అతడు బందీ గృహములో తిరగలి విసరువాడాయెను. ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి! కొదమ సింహమును వట్టి చేతులతో చీల్చగలిగినటువంటి గొప్ప బలవంతుడు, 30 మంది ఆ యొక్క యోతాములో 30 మందిని చంపి వారి యొక్క వస్త్రములను లాక్కొచ్చినటువంటి యుద్ధశూరుడు, 1000 మందిని పచ్చ దవడ ఎముకతో చంపినటువంటి గొప్ప యోధుడు, అటువంటి బలశాలి ఏమైంది పిల్లారా? ఆ విధముగా కళ్ళు ఊడబెరికి ఆ గానుగా తిప్పువాడుగా భయంకరమైనటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? తనలో ఉన్నటువంటి ఆ బలహీనతే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము ఈ దినాన్న పరిశీలన చేసుకోవాలా. ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటే, ఎప్పటికప్పుడు మనల్ని దేవుడు పోషిస్తూ ఉంటే, మనము దానిని ఆధారం చేసుకుని ఈ లోకములో మనము కలిగినటువంటి వ్యసనాలను బట్టి, మనం కలిగినటువంటి చెడు అలవాట్లను బట్టి బలహీనులమై మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో.
మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారుగా ఉన్నాం. అలా పరిశీలన చేసుకోగలిగితే గనక, ఒకవేళ అటువంటి బలహీన స్థితిలోనే మనం ఉండి, అటువంటి ఓడిపోయిన స్థితిలోనే మనం ఉండి, అటువంటి సాతానుకు పట్టబడి బందీగా ఉన్నటువంటి స్థితిలోనే మనం ఉంటే గనక, చివరిలో సంసోను చేసినటువంటి ఒక పని మనం చేయాలా. అతడు ఏమంటున్నాడంటే, ప్రభువా దయచేసి నన్ను ఈ ఒక్కసారి బలపరచుము. ప్రార్థన చేస్తున్నాడు. 16:28 చదవండి మాట ముగించుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఆ ప్రార్థన మనం చేయగలిగితే గనక, ఏ శత్రువైతే మనల్ని హంతమొందిస్తున్నాడో, ఏ శత్రువైతే మనల్ని కృంగదీయాలని చూస్తున్నాడో, వారందరినీ కూడా నాశనం చేసే, అంతమొందించే శక్తిని దేవుడు మరలా మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో ఏమంటే, ఈ గుడికి ఆధారంగా ఉన్నటువంటి ఆ 2 స్తంభాలను నాకు చూపించమన్నప్పుడు, గుడ్డివాడు కదా, కళ్ళు పీకేశారు కదా, అలా 2 స్తంభాలని ఆనుకొని ఒక్కసారిగా ఆ గుడిని పడద్రోశాడు. పిల్లారా, ఎంత గొప్ప శక్తిని దేవుడిచ్చాడు. మనం ప్రార్థన చేస్తున్నామా? సంసోను ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకునే అనుభవం, బండ సందులో నివసించే అనుభవం కలిగి ఉన్నాడు గనకనే మనం సంసోనును గూర్చి మరి ఆ విధంగా తప్పుగానే ఆలోచన చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతని పేరును విశ్వాసుల జాబితాలో ఉంచాడు. మనందరము కూడా ఒకవేళ ఈ లోక సంబంధముగా అనేకమైనటువంటి చెడు అలవాట్లతో, చెడు బలహీనతలతో మనం పాడైపోయి మన జీవితాలను పాడు చేసుకుని దేవుడిచ్చినటువంటి బలాన్ని కోల్పోయిన స్థితిలో మనం ఉన్నామేమో. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, విశ్వాసముతో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకున్న వారుగా మనం ఉండాలి. అలా ఉండగలిగితే గనక ఏ శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పటికీ వాడిని జయించే గొప్ప జయ జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి ఒకవేళ దేవుడు మనల్ని బలపరుస్తున్నప్పటికీ కూడా అనేక బలహీనతల్లో మనం పడిపోయిన స్థితిలో మనము ఈ దినాన ఉన్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆనాడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నీ ప్రజలను రక్షించడానికి గొప్ప యోధుడిగా, బలవంతుడిగా నీవు పుట్టించావు నాయన. ఆ బలమంతటిని పోగొట్టుకుని బలహీనుడిగా బందీ అయిపోవడానికి గల కారణం అతనిలో ఉన్నటువంటి ఆ లోపమే నాయన. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి బలాన్ని మేము పోగొట్టుకుని బలహీనమైపోతున్నామేమో. మాలో లోపాలను మేము సరిచేసుకోవడానికి తగిన సహాయం దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలా ఏ బలహీనత అయితే మనల్ని కృంగదీస్తుందో, ఏ బలహీనత అయితే మనల్ని శత్రువులకు అప్పగిస్తుందో, ఆ బలహీనతను ఈరోజే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుందాం. ఆ విధముగా సరి చేసుకుని దేవుని శక్తిని పొందుకుని దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మమ్మలను ఒక ప్రత్యేకమైన విధానముగా మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా. నీ సన్నిధిలో మమ్ములను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచాలని మీరు ఇష్టపడుతున్నారు. కానీ మాలో ఉన్న బలహీనతలను బట్టి అపవాదికి మేము చిక్కిపోయినాయన బలహీనమైపోతున్నాం. మేము ఆ స్థానము నుంచి తొలగించబడి ఆయన హీన స్థితికి వచ్చేస్తున్నాం. ప్రభువా, దయచేసి మాలో ఉన్న ప్రతి ఆ బలహీనతను, లోపాన్ని ఇప్పుడే తీసివేయండి నాయన అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. దేవా, ఇదిగో నాయన, ఈ సమయంలో సంసోను జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మీరు మాకు తెలియచేశారు. ప్రభువా, మీరు ఎంతో బలవంతుడుగా, ఎంతో యోధుడుగా,
నీ ప్రజలను రక్షించువాడుగా, న్యాయాధిపతిగా మీరు ఏర్పాటు చేసినప్పటికీ నాయన 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు కానీ ప్రభువా, తనలో ఉన్నటువంటి బలహీనత నాయన వానిని కృంగదీసింది నాయన. ఒకవేళ నాయన మీరిచ్చిన బలమును నాయన దేవా ఆధారం చేసుకుని మేము ఈ లోకములో ఉన్న ప్రభువా నాయన ఏదైనా వ్యసనములో కానీ బలహీనతల్లో కానీ పడిపోయినా తండ్రి, ఒకవేళ దిగజారిపోయి అపవాదికి అప్పగించబడుతున్నామేమో, అందుకనే మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఆయన మమ్మల్ని మేము సరి చేసుకుని అపవాది చేతిలో నుంచి విడిపించబడడానికి మీరు సిద్ధపరిచిన బలవంతులుగా, యోధులుగా మేము జీవించటానికి తగిన సహాయం దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవా మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి తగిన సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.